ఇవాళ ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది, షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు ఏపీకి సంబంధించి వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అలాగే కూటమి తరపున కొన్ని స్థానాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం బ్రేక్కి ముందు మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 2 పార్టీల తరపున ఎవరెవరు బరిలో ఉండబోతున్నారు అన్నది ఆ రేసు గుర్రాలు ఎవరో చూసాము. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు వద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. వైసీపీ మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. కూటమి తరపున 8 స్థానాలకు అభ్యర్థులు ఇప్పటి వరకు ఖరారయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మనకి ఎక్కడెక్కడ ఎవరెవరు బరిలో ఉన్నారు చూస్తే ముందుగా ఆచంట వైసీపీ నుంచి రంగనాథరాజు, టీడీపీ నుంచి పితాని సత్యనారాయణ పోటీ పడబోతున్నారు. మూవింగ్ ఆన్, పాలకొల్లు వైసీపీ నుంచి గుడాల గోపి, టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ ఉండి విషయానికి వద్దాము. ఉండి వైసీపీ నుంచి నరసింహరాజు, టీడీపీ నుంచి మంతెన రామరాజు ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయబోతున్నారు. తణుకు వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు, టీడీపీ నుంచి అరిమిల్లి రాధాకృష్ణ. చింతలపూడి వైసీపీ నుంచి కంభం విజయరాజు, టీడీపీ నుంచి రోషన్ కుమార్ బరిలో ఉండబోతున్నారు. అలాగే కొవ్వూరు, వాస్తవానికి ఇది తూర్పుగోదావరి జిల్లాలోకి మారింది. వైసీపీ నుంచి తలారి వెంకట్రావు, టీడీపీ నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేయబోతున్నారు. దెందులూరు వైసీపీ నుంచి అబ్బయ్య చౌదరి, టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ బరిలో ఉన్నారు. గోపాలపురం విషయానికి వస్తే వైసీపీ నుంచి తానేటి వనిత, టీడీపీ నుంచి మద్దిపాటి వెంకటరాజు ఫైట్ చేయబోతున్నారు. గోపాలపురం ఓకే. ఏలూరు వైసీపీ నుంచి ఆళ్ల నాని, టీడీపీ నుంచి బడేటి రాధాకృష్ణ బరిలో ఉంటున్నారు. రైట్. సో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2 పార్టీల తరపున రేసు గుర్రాలుగా వాళ్ళు భావిస్తూ ప్రకటించిన అభ్యర్థుల పేర్లను మనం చూసాము. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 2 పార్టీల బలాబలాలను మా ప్రతినిధి సత్య వివరిస్తారు. సత్య, మొత్తం 27 స్థానాలకు గాను కూటమి తరపున ఇంకొన్ని స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఎక్కడెక్కడ అభ్యర్థులు ఫైనల్ అయ్యారు అన్నవి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. ఓవరాల్ ఈక్వేషన్స్ ఎలా కనిపిస్తున్నాయి? అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని కూడా పూర్తి అయిపోయిన అభ్యర్థులంతా కూడా ఖరారైపోయారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అంటే అన్ని చోట్ల చూడండి కొంతమంది ఎంపీ నుంచి పంపిస్తున్నటువంటి రాజోలు రాపాక వరప్రసాద్ మొదట కాస్త అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత నన్ను ఎమ్మెల్యేగానే రాజోల్లో కొనసాగించాలని అభ్యర్థించినప్పటికీ గొల్లపల్లి సూర్యారావు తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో వచ్చారు రాజోలు నియోజకవర్గం సంబంధించి. అయితే గొల్లపల్లి సూర్యారావు సీనియారిటీని బట్టి రాజోల్లోనే ఆయనకి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇక రాపాక వరప్రసాద్ని అమలాపురం ఎంపీగా, చింతా అనురాధాన్ని పక్కన పెట్టారు. చింతా అనురాధ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కానీ ఆవిడకి ఎక్కడ కూడా సీటు కేటాయించలేదు. ప్రస్తుతం ఆవిడ హోల్డ్లోనే ఉండిపోయారు, నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రస్తుతం రాపాక వరప్రసాద్ అమలాపురం ఎంపీగా ప్రస్తుతం ఎస్సీ నియోజకవర్గం ఎస్సీలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 19 నియోజకవర్గాలకు గాను దాదాపుగా కాపులు అంటే మొత్తం కాపు ఎమ్మెల్యేలకు సంబంధించి 8, అలాగే బీసీలకు సంబంధించి 4, రెడ్డి సమాజ వర్గానికి సంబంధించినటువంటి 3, ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి 3, 1 ఎస్టీ రంపచోడవరం మొత్తం అన్ని కూడా ఖరారైపోయాయి. ప్రస్తుతం టగాప్కి సంబంధించి ఇప్పటికే పిఠాపురానికి సంబంధించి రాజకీయం రణరంగంగా మారనుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ వంగా గీతా విశ్వనాథ్ గతంలో ప్రజారాజ్యం నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ గతంలో ఉన్నటువంటి ఓట్లను బేజురుగా వేసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడున్నటువంటి ముద్రగడ పద్మనాభం సంబంధించి ఆ గతంలో ఆయన పోటీ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ప్రతిపాడు నియోజకవర్గంలో ఓట్లన్నీ కూడా ఇటు పిఠాపురానికి దగ్గర పక్కపక్కన నియోజకవర్గాలు కాబట్టి ప్రతిపాడు నియోజకవర్గంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఓట్లు కొంచెం అటు ఇటు కాపు ఓటింగ్ ఉన్న నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాలకు కలిపి వంగా గీతను గెలిపించేందుకు కసరత్తు సిద్ధం చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానంటూ కూడా నిన్నటి వరకు ఆందోళన వ్యక్తం చేసిన వర్మ కూడా చంద్రబాబు సాక్షిగా ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారని చెప్పడంతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారని చెప్పేశారు. ఇక టీడీపీకి వర్సెస్ తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా, యనమల దివ్య ఉన్నారు. యనమల రామకృష్ణుడు సీనియర్ రాజకీయ నాయకుడు అక్కడ చకం తిప్పబోతున్నారు. కానీ యనమల దివ్య వర్సెస్ దాడిశెట్టి రాజా ఉన్నారు. ఇక ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు చూసుకుంటే కనుక తానేటి వనిత ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె ఆ
వేరే నియోజకవర్గానికి గోపాలపురం పంపించారు. అక్కడ టగ్ ఆఫ్ నెలకొంది టీడీపీ వర్సెస్. ఇప్పటికే జవహర్ కూడా అలిగేరు. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ముప్పిడి వెంకటేశ్వరరావు రావడంతో తలారి ఇక్కడ సంబంధించిన శ్రీనివాస్ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ టగ్ ఆఫ్ నెలకొంటుంది. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రధానంగా గోదావరికి అనుకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇటు రాజమండ్రిలో కూడా ఫైట్ నెలకొనిపోతుంది. రాజమండ్రి రూరల్లో ఇప్పటికే మంత్రి చెల్లిపోయిన వేణుని రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ వర్సెస్ బొచ్చయ్య చౌదరి కూడా నేనంటే నేను నువ్వా నేనా దూసుకుపోతూ ఇద్దరు కూడా పోటాపోటీగా ప్రచారాలకు వెళ్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అమలాపురము, రాజోలు, రాజమండ్రి, కాకినాడ, అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టగాఫ్ నెలకొంది. రాజకీయ వారు నెలకొంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు పూర్తయిపోయిన నేపథ్యంలో కొన్ని చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులు ఇంకా ఖరారు చేయాల్సిన నేపథ్యంలో తలబడనున్నారు. ప్రస్తుతం రాజకీయ రణరంగంగా గోదావరి జిల్లా పెట్టుకున్నటువంటి అటు కొవ్వూరు, నిడదవోలు, ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత పరిస్థితులు ఇవి. రైట్, థ్యాంక్